బ్రేకింగ్ న్యూస్ హెచ్సీఏ తీరుపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి మండిపడ్డారు. హెచ్సీఏలో జరుగుతున్న జూనియర్ సీనియర్ల సెలక్షన్స్ పై సిఐడి డీజీపీ అలాగే రాచకొండ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు. గ్రామీణ జిల్లా స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధారాలతో సహా గురువారెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హెచ్సీఏపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరారు. నైపుణ్యం లేని వారికి అవకాశం కల్పిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇదే విషయంపై అటు బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం అటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. సిఐడి డీజీపీ రాచకొండ కమిషనర్ కి కంప్లైంట్లో ఎటువంటి అంశాలు పొందుపరిచారు, అసలు కంప్లైంట్ వరకు ఎందుకు వెళ్లారు, ఎటువంటి అవకతవకలు జరిగాయని చెప్పుకోవచ్చు? హెచ్సీఏ పైన ఇంకా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినప్పటికీ కూడా అక్రమాలు మాత్రం ఆగట్లేదు. ఏదైతే సీనియర్ జూనియర్ క్రికెటర్లని సెలెక్ట్ చేసే క్రమంలో పూర్తిగా అవకతవకలకు పాల్పడుతున్నారు. ఏదైతే సెలక్షన్ కమిటీ ఉంటుందో ఎవరైతే ఆట తీరు బాగా కనబరచకున్నా వారిని డబ్బులు తీసుకొని సెలక్షన్ చేస్తున్నారు. అండర్ 19, అండర్ 14 కి సంబంధించి కావచ్చు, క్రికెట్ సెలెక్టర్లు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తప్పుడుగా ఉన్నాయి. డబ్బులు తీసుకొని అవకాశాలు కల్పిస్తున్నారు. క్రికెట్ బాగా ఆడే వారికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, జిల్లాల స్థాయిలో కూడా అనేక మంది ప్రతిభ ఉన్నటువంటి క్రికెటర్లని పక్కకు పెట్టి డబ్బులు ఇచ్చిన వారు మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆధారాలతో సహా మళ్ళీ ఒకసారి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే సిఐడి దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ కూడా అవకతవకలు జరుగుతున్నాయి, లంచాలు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకొని సెలక్షన్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా గురువారెడ్డి మండిపడడం జరిగింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి ఇటు రాచకొండ కమిషనర్ తో పాటు డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సెలక్షన్స్ కు సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఆధారాలు అందించారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.